ఎంతమందికి ఉంటుంది ఆకాశంలో నక్షత్రాల్ని చేత్తో పట్టుకోవాలని, చందమామని చేతితో తాకి ఒక్కసారి స్పృశించాలని. ఆ ఆశ నెరవేరకపోవచ్చు, కానీ చాలామంది నాతో చెప్పిన చిన్న సమస్యని ఈరోజు క్లియర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం, గార్డెనింగ్ చేయటం కూడా చాలా ఇష్టం. కానీ నేను చేయలేకపోతున్నాను. ఎందువల్ల అంటే కొన్ని రకాల కారణాలైతే చెప్తున్నారు. అవన్నీ నివృత్తి చేస్తూ కొన్ని టిప్స్ చెప్తూ గార్డెన్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. ముందుగా గార్డెన్లో వచ్చే కలుపు మొక్కలని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చేయవలసిన పని, ఫస్ట్ టిప్ అనుకోండి ఇది. ఫస్ట్ టిప్, నేలని చక్కగా గుల్లగా చేసుకొని సారవంతంగా ఇలాగ ఈ విధంగా చేసుకొని అప్పుడు మనం ఏ విత్తనాలు పెట్టాలన్నా మొక్కలు పెట్టాలన్నా చక్కగా వేర్లను భూమిలోకి వెళ్ళేలాగా పాతుకోవాలి. ఇలాగ గుంత తీసుకొని మొక్కలు నాటుకున్నట్లయితే మొక్క వేరు కదలకుండా చక్కగా బాగా మట్టితో నొక్కి పెట్టి మొక్కని నాటినట్టయితే కంపల్సరీ ఆ మొక్క అనేది మనకి బ్రతికి తీరుతుంది. రెండో టిప్ వచ్చేటప్పటికి ఆకుకూరలు అనేవి మన గార్డెన్లో ఈజీగా గింజలతో పెంచుకునే మొక్కలు. ఫస్ట్ ఆకుకూరలు గింజలు తెచ్చుకుని తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర నాటుకున్నారంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో గార్డెన్ అనేది చాలా సంతృప్తికరంగా 20 రోజుల్లో మన చేతికి పంట అనేది వచ్చేస్తుంది. మూడో టిప్ వచ్చేటప్పటికి వాటరింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. గార్డెన్లో మీరు టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నా లేదా ల్యాండ్ గార్డెన్ అయినా సరే, మీరు మొక్కల్ని నాటుకునేటప్పుడు గింజల్ని నాటుకునేటప్పుడు భూమిని సారవంతం చేసి ఎరువు వేసుకొని చక్కగా గుల్లగా చేసుకున్న తర్వాత గింజలు వేసుకొని ప్రాపర్గా గింజలు మొలకెత్తే వరకు కూడా తడి తగులుతూనే ఉండాలి. గింజలు మొలకెత్తిన తర్వాత రోజు విడిచి రోజు ఆకుకూరలకైతే కంపల్సరీ రోజు పోయాలి. మామూలు పెద్ద మొక్కలకి, క్రీపర్స్కి, అలాంటి వాటికి, ప్లాంటేషన్ వాటికి అయితే రోజు విడిచి రోజు పోయవలసిందే. నాలుగో టిప్ వచ్చేటప్పటికి మన గార్డెన్లో కంపల్సరీ పూల మొక్కలు అనేది ఉండాలి. టెర్రస్ గార్డెన్లో అయినా ల్యాండ్ గార్డెన్లో అయినా. టెర్రస్ గార్డెన్లో అయితే చిన్న చిన్న కుండీల్లో ఒక ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్, బంతి మొక్కలు కానీ, బంగాళాబంతి కానీ, ఇలాంటి మొక్కల్ని మనము ప్లాంటేషన్ చేసుకోవటం వల్ల అవి గింజలతో అయినా మొలకెత్తుతాయి, లేదైనా బయట నుంచి నార తెచ్చుకొని అయినా నాటు వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మనకి ఈ ఎల్లో కలర్ మొక్కలు పాలినేషన్ చేయటానికి చాలా ఉపయోగపడుతుంది. బంతి మొక్కలు వేయటం వల్ల మనకి పెస్టిసైడ్స్ అనేవి, పురుగులు వ్యాప్తి చెందకుండా మనకి ఉంటుంది. పురుగులు వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే బంతి మొక్కలు మన గార్డెన్లో కంపల్సరీ నాటుకోవాలి. నెక్స్ట్, మన గార్డెన్ని కాపాడుకోవడానికి ముందుగా మీరు చేయవలసింది, మొక్కలు బాగా బలంగా పెరగాలి అంటే ఈ బ్లాక్ గోల్డ్. బ్లాక్ గోల్డ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇదేనండి, మన ఘన జీవామృతం. ఈ ఎరువు అనేది చక్క వానపాములతో మనము తయారు చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్తో కానీ, కౌడంగ్ మెన్యూరుతో కానీ, లేదంటే గొర్రెల ఎరువు, మేకల ఎరువుతో కానీ, ఏదైనా సరే దేంతో అయినా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక లేయర్స్ లాగా పొడి చెత్త, తడి చెత్త వేసేసుకొని దాని మీద మట్టి కప్పేసి దానిలో కొంచెం బెల్లం, శనగపిండి, మజ్జిగ వాటర్ చిలకరించినట్లయితే మీకు మంచి ఎరువు అనేది తయారవుతుంది. మీకు ఆరో టిప్ వచ్చేటప్పటికి ముందుగా మన గార్డెన్ నుంచి కాపాడుకోవాల్సింది, మన గార్డెన్ని పురుగుల నుంచి కాపాడుకుంటే మన గార్డెను 100% సేఫ్ అన్నట్టు. ఈ పురుగులు అనేవి ఎంత ఈజీగా వ్యాప్తి చెందుతాయంటే గార్డెన్ చేసే నాకు మాత్రమే తెలుసు. చాలామంది ఫస్ట్ ఆకుకూరలు వేస్తూ ఉంటారు, వెయ్యగానే చక్కగా మంచిగా శంకులు వచ్చేసి తినేస్తూ ఉంటాయి. ఆ శంకు పురుగులు రాకుండా ఉండాలి అంటే మీరు ఒక చోట ఏదైనా తీపి పదార్థం పెడితే అన్నీ కూడా దాని చుట్టూ గుమ్ము కొడతాయి. అప్పుడు అవన్నీ తీసి పారేసేయచ్చు టెర్రస్ గార్డెన్లో అయితే ఈజీగా. ఆ తర్వాత రకరకాల పురుగులు అయితే వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మజ్జిగ ద్రావణం, పుల్లటి మజ్జిగ, వెల్లుల్లిపాయి, అల్లము,
పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసేసుకుని పుల్లటి మజ్జిగ ఒక 5-6 రోజులు పులియబెట్టేసిన తర్వాత బాగా వడగట్టేసి స్ప్రే చేసుకున్నారు అంటే మీకు పురుగుల నుంచి మీ గార్డెన్ని 100% కాపాడుకోవచ్చు. అప్పుడప్పుడు 10 రోజులకి ఒకసారి పురుగులు ఉన్నా లేకపోయినా మీరు చేస్తూ ఉన్నారు అంటే మీ గార్డెన్ని పురుగుల నుంచి కాపాడుకున్నట్లే. చూసారు కదా, పురుగులు అనేవి గార్డెన్లో రాకుండా ఈ విధంగా చనిపోతాయి. మీరు పెస్టిసైడ్స్ అని యూస్ చేస్తే మళ్ళీ మీరు పండించుకున్న దానికి ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి మీరు మందులు వాడకుండా ఇంట్లోనే మనము పురుగుల్ని నివారించుకునే చిట్కాలు అయితే చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా మీరు పురుగుల్ని నివారించుకోవచ్చు. మరి నెక్స్ట్ టిప్ వచ్చేటప్పటికి గార్డెన్లో మనకి చాలా రకాల సూక్ష్మజీవులు మంచి చేసేవి కూడా ఉంటాయి. అవి కూడా మనకి అవసరం. అవేంటంటే వానపాములు, చిన్న చిన్న సూక్ష్మజీవులు భూమిలో ఉంటాయి. వాటిని చనిపోకుండా మనము కాపాడుకుంటే మన భూమి అనేది గుల్లగా ఉంటుంది. వానపాములు మన భూమిని సారవంతం చేయడంతో పాటు దానికి మంచిగా ఆ ఎరువు అనేది విసర్జిస్తాయి అన్నమాట. అవి కుళ్ళిన పదార్థాలను తిని విసర్జించడం వల్ల మనకి మంచి ఎరువు తయారవుతుంది. ఈ విధంగా మన గార్డెన్ని కాపాడుకున్న తర్వాత లాస్ట్కి మన చేతికి వచ్చే పంట అనేది ఎంతో అదృష్టంలాగా మనకు అనిపిస్తుంది. అప్పుడు ఇన్ని రకాల టిప్స్ చేసుకున్న తర్వాతే మన చేతికి పంట అనేది వస్తుంది. వ్యవసాయదారుని చాలామంది ఏముందులే వాళ్ళు చేసేది, ఏదో 4 పురుగు మందులు కడుతున్నారు, మనకేదో పంట ఇస్తున్నారు అనే ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారి నేల మీద అడుగు పెట్టి మట్టిలో చేతులు పెట్టి వ్యవసాయం చేసి చూడండి. వ్యవసాయం అంటే ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మట్టిలో కాలు పెట్టి చేతులు పెట్టి వెళ్ళిన తర్వాత రెండోసారి తిరిగి రాలేము. మనకి అంత ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. మహేష్ బాబుకి ఆ డైలాగ్ ఉంటుంది కదండి, ఒక్కసారి అడుగు పెడితే చాలు భూమి తల్లి లాగేసుకుంటుందని ఒక ఆయన చెప్తారు కదా. అదే విధంగా అది యాజ్ టీజ్గా జరుగుతుందండి. వన్స్ ఒకసారి మీరు గార్డెన్ని స్టార్ట్ చేశారు అంటే మీరు అసలు గార్డెన్లోకి వెళ్ళకుండా ఉండలేరు. 1-2 మొక్కలు వేసి చూడండి, ఇంకా ఇంకా పెంచుతూనే గార్డెన్ని పెంచుతూనే ఉంటారు. మీకు అంత ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. భూమి తల్లికి అంత పవర్ ఉంది, అంత ఎనర్జీ ఉంది, ఆకర్షణ శక్తి అంత ఉంది, మన రోగాలను నివారించే శక్తి కూడా ఉంది. ఈ విధంగా మీరు టెర్రస్ గార్డెన్ కానీ ల్యాండ్ గార్డెన్ కానీ చేసుకున్నారంటే మీ చేతితో మీరు కోసుకొని పంట అనేది తినవచ్చు. ఒక నందనవనంలాగా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న చిన్న ప్లేస్లను కూడా తయారు చేసుకోవచ్చు. చిన్న బాల్కనీలో కూడా 100 రకాల మొక్కలు పెంచుకోవచ్చు. అవన్నీ కూడా నేను ముందు వీడియోలో తెలియజేస్తాను. చూశారు కదా, మన వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని నేను ఆశిస్తున్నాను. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన మార్స్ గార్డెన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.